పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గం నుండి సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. జూలై 1వ తేదీన పెనుమాకలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. ఉదయం 6 గంటలకే పంపిణీ మొదలుపెట్టనున్నారు. ఉదయం 6 గంటల నుండి పింఛన్దారులకు బకాయిలతో కలిపి 7,000 రూపాయలు ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం అక్కడ జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో లబ్ధిదారులు, ప్రజలతో చంద్రబాబు మాట్లాడతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్ధిదారులకు 4,408 కోట్లు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మరోవైపు పింఛన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ సంక్షేమం చూసి ప్రజాప్రభుత్వం ఏర్పాటైందని మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే పింఛన్ను ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇస్తున్నట్టుగా చంద్రబాబు చెప్పారు. దివ్యాంగుల పింఛన్ను 3,000 నుండి 6,000 రూపాయలకు పెంచి ఇస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఏపీకి ఆర్థిక సమస్యలున్నా ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుండే నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. పింఛన్ల పెంపుతో ప్రభుత్వంపై నెలకు అదనంగా 819 కోట్ల రూపాయల భారం పడబోతోంది. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం గత సర్కారు ప్రజల్ని పింఛన్ల విషయంలో ఎంతో క్షోభ పెట్టిందంటూ ఆరోపించారు సీఎం చంద్రబాబు. గత 3 నెలల పాటు పింఛన్ అందుకోవడానికి ప్రజలు పడిన కష్టాలు చూసి తాను చలించిపోయానన్నారు. మండు టెండలో వడగాల్పుల మధ్య ప్రజలు పడిన అగచాట్లు చూసి ఏప్రిల్ నెల నుండే పింఛన్ పెంపును వర్తింపజేస్తామని మాటిచ్చామని, అందులో భాగంగానే ఏప్రిల్, మే, జూన్ నెలలకు కూడా ఈ పెంపు వర్తింపజేస్తున్నట్టుగా చెప్పారు. 3 నెలలకు పెంచిన 3,000 రూపాయలు, జూలై నెల పింఛన్ 1,000 పెరిగింది కాబట్టి ఆ 4,000 కూడా కలిపి మొత్తం 7,000 రూపాయలను కూడా పెన్షనర్లకు వారి ఇంటి వద్దే ఇస్తున్నామన్నారు. పెన్షన్ల పంపిణీపై కలెక్టర్లతో సీఎం నీరబ్ కుమార్ ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా పెన్షన్లు పంపిణీ చేయాలంటూ ఆదేశించారు. ఇందుకు బ్యాంకర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. పంపిణీ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు.